నమస్తే. బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా కుయ్యలగూడెంలో దారుణం చోటు చేసుకున్నది. టీడీపీ నేతలు ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. సొంత తమ్ముడు కొడుకుపైనే బీరుబాటుతో దాడి చేసిన ఘటన కుయ్యలగూడెంలో జరిగింది. పోలవరం నియోజకవర్గం ప్రచార కార్యదర్శి మదన్ టీడీపీ నాయకుడు చేసినటువంటి అఘాత్యం చాలా పెద్దదని చెప్పవచ్చు. చూడొచ్చు విజువల్స్లో ఒక పక్క చూడొచ్చు, దారుణంగా అతి కిరాతకంగా సొంత తమ్ముడు కొడుకునే కొట్టినటువంటి ఘటన పోలవరం నియోజకవర్గ ప్రచార కార్యదర్శి మదన్ చేసినటువంటి అగత్యం. టీడీపీ నేత అతి దారుణంగా కొడుతున్నటువంటి సందర్భాలు ఒక్క పక్క చూడొచ్చు. ఏలూరు జిల్లా కుయ్యలగూడెంలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ పోలవరం నియోజకవర్గం ప్రచార కార్యదర్శి సొంత తమ్ముడు తనయుడిపై రవితేజ్పై హత్యాయత్నం చేశాడు. పోలీసులు చూస్తుండగానే తమ్ముడు కొడుకు మొహంపై బీరు బోటలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కోర్టు పరిధిలో ఉన్న సివిల్ కేసు విత్డ్రా అవ్వాలంటూ గత కొంతకాలంగా తన సొంత సోదరుడు అయిన సుబ్బారావునే వేధిస్తూ ఉన్నాడు మదన్ విత్డ్రా చేసుకోమని మదను ఎన్నిసార్లు చెప్పినా తమ్ముడు వినలేదని సొంత తమ్ముడు కొడుకు సుబ్బారావుపై కక్ష పెంచుకొని సుబ్బారావు కొడుకుని తన ఇంటి పక్కనే ఉన్న చెత్త తొలగిస్తుండగా కావాలని టీడీపీ నాయకుడు మదన్ గొడవ పెట్టుకొని వేరంగం సృష్టించి తన బావమరిది నాగరాజ్ అనే వ్యక్తిని వెంట పెట్టుకొని మరణాయుధాలతోటి ఉన్న సామాగ్రిని మొత్తం ధ్వంసం చేయడంతో పాటు ఇంటిని ధ్వంసం చేసి దీంతో ఆమె 112కి పోలీసులు ఫిర్యాదు చేయడంతో మరింత రెచ్చిపోయిన మదన్ టీడీపీ నేత ఆగడాలు, టీడీపీ నేత చేసిన దుర్మార్గము, సొంత తమ్ముడు తనయుడిపై బీరు బాటలతోటి దారుణంగా చేస్తున్నటువంటి ఒక్కసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. దాడి చేసి హత్య చేయబోయాడు. తమ్ముడు కొడుకని చూడకుండా టీడీపీ నాయకుడు మదన్ ఎట్లా కొడుతున్నాడో ఎట్లా చేస్తున్నాడో వాళ్ళ బామ్మారిది కలిపి చేసినటువంటి అగత్యానికి ఒక్క పక్క చూడొచ్చు. ఆ విజువల్స్లో చూడొచ్చు. అతి దారుణంగా అతి కిరాతకంగా కొట్టినటువంటి దృశ్యం చూడొచ్చు. ఒక్క పక్క చూడొచ్చు ఆ గెజువు ఎట్లా పెట్లేడిందో. ఆ మదను కొట్టినటువంటి దారుణానికి అగత్యానికి తమ్ముడు కొడుకు అల్లాడిపోయి అక్కడికక్కడ స్లో పడిపోయాడు. అక్కడ ఒక్కసారి చూడొచ్చు గాయపడిన సుబ్బారావు కొడుకు రవితేజ. ఒక్కసారి చూస్తే ఆ రవితేజని ఎట్లా ఉన్నాడో చూడొచ్చు. అతి దారుణంగా కొట్టాడు మదన్ సొంత పెదనాన్న. ఎంత దారుణానికి ఒడిగడతారని ఎవరు అనుకోలేదు. అతి దారుణంగా అతి కిరాతకంగా బీరు బాటలతోటి తమ్ముడు కొడుకుని కొట్టినటువంటి సందర్భం కుయ్యలగూడెం మండలంలోని జరిగినటువంటి ఘటన చాలా దారుణమైన చెప్పవచ్చు. అదే విషయం పైన టీడీపీ నాయకుడు మదన్ని కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు కూడా పన్నారని తెలుస్తూ ఉన్నది. పోలీసులు ప్రత్యక్షంగా పోలీసులు సాక్షిగా కొడుతున్నా సరే పోలీసులు కూడా ఏమి చేయలేని దుస్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే ఇది ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిందో చూడొచ్చు. ఆ గెజువు మొత్తం ఒక్కసారి చూడండి. మొత్తం పెదవులతో పాటు మొత్తం చూడండి. మొత్తం ఆ మనిషి బతుకున్నాడా లేదా అంటే ఒక్కసారి చూడొచ్చు. ఆ విజువల్స్లో చాలా దారుణంగా కిరాతకంగా హత్య చేయబోయాడు. పూర్ణేశ్వరి అండి. మా నాన్నగారును మా తమ్ముడిని పట్టుకుని వేధించేస్తున్నాడు మదను. టీడీపీ నాయకుడు నన్ను ఎవరు ఏం చేయలేరని అంటున్నాడండి. రాత్రి వచ్చి మా నాన్న బెదిరించేస్తున్నాను. మా నాన్న లోన పెట్టేశాను, నేను బీరకాయ ఇచ్చుకుని చంపేస్తాను అన్నాడు. మళ్ళీ మా తమ్ముడినేమో మా ఇంటి వీధిలో సందులో పెట్టి బీరు సీసా ఇచ్చుకుని పగలు కొట్టేసాడండి. మూత అంతా పగలు కొట్టేశాడు. 26 కుట్లు పడినాయి. మాకు చావు బతుకుల్లో ఉన్నాడు. మాకు రక్షణ లేదండి, ప్రాణ రక్షణ లేదు. అసలు టీడీపీ నాయకుడు అండి మదను మమ్మల్ని వేధిచ్చేస్తున్నాడండి పట్టుకుని. నా వెనకాల పార్టీ అన్న ఉందని అంటున్నాడండి. ఎవరు ఏం చేయలేరని అంటున్నాడు. మాకు ప్రాణ రక్షణ లేదండి. మా తమ్ముడిని నన్ను మా నాన్న కూడా నరికేస్తానని అంటున్నాడండి. వాళ్ళ బామ్మద్ది రాత్రి మా ఇంటికి వచ్చి మా ఇంటి సామాను అన్ని ధ్వంసం చేసేసాడు పట్టుకుని. ఇంటికాడ మా నాన్న ఇంటికాడ బీరకాయ ఇచ్చుకుని కొట్టేశాడు.
మా తమ్ముడు దొరికాడని చెప్పి బీరకాయ ఇచ్చుకుని మొత్తం మూతంతా పదలు కొట్టేలా కొట్టేసాడని పట్టుకుని. ఇంటికాడేమో సాగు బతుకులు ఆరోగ్య హాస్పిటల్ కోయిలగూడెం హాస్పిటల్లో ఉండి మా తమ్ముడు రాత్రి నుంచి సాగు బతుకుల్లో ఉన్నాడు. తెల్లాళ్ళు అయితే కష్టపడతాం మేము. మాకు ఆ ఎండ లేదు. మా అమ్మ ఉన్నప్పుడు కూడా మా అమ్మను కూడా చంపేసాడండి. నాడే చంపేశాడు. నమస్తే నమస్తే బండారు రామ్మోహన్ రావు గారు. చెప్పండి శ్రీనివాస్. ఏలూరు జిల్లా కుయిలుగూడెం మండలంలోని దారుణం జరిగింది. సొంత అన్న తమ్ముడు కొడుకు మీద ఆ బీర్ బాటిల్తో కొట్టే ప్రయత్నం చేశాడు. కొట్టాడు. వాస్తవంగా కొట్టడంతో పూర్తిగా ఆ ఏదైతే కింద భాగం అంతా కూడా వీడిపోయింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి గత కొంతకాలంగా సోదరుడు సుబ్బారావుని మదన్ టీడీపీ నేత పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రచార కార్యదర్శి కూడా అంట. ఈ టీడీపీ నేత చేసినటువంటి పన్నంగానికి మీరు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? హైకోర్టు సీనియర్ లాయర్గా అడ్వకేట్గా మీరు దీన్ని ఏ విధంగా చూస్తారండి? శ్రీనివాస్ గారు, జనానికి వ్యక్తిగతమైన కేసులు మాట్లాడను కానీ హింస ఎప్పుడైనా ప్రజాస్వామ్యం హింస తప్పు. ఎవరైనా సరే భౌతిక దాడులు అంతకంటే తప్పు. అవును సార్. కేసుల్లో చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఇట్లా దాడులు చేసుకోవడం సరైనది కాదు. అవును సార్. దీని వ్యక్తిగతంగా అంటే శ్రీశ్రీ గారు గతంలో ఒకసారి మహాకవి శ్రీశ్రీ అంటారు, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం అంటారు. అంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు దాడి చేసిన వాడు టీడీపీ ప్రచార కార్యదర్శి పోలవరం నియోజకవర్గానికి ప్రాంతానికి కనుక మా పార్టీ అండ చూసుకొని ఇవాళ అధికారంలో ఉంది కనుక తమ్ముడి కొడుకు మీద దాడి చేసిన ఏం కాదనుకున్నాడు. అది కుటుంబ తగాదాలే కావచ్చు, కానీ పోలీసులు చూస్తుండగా 1 వరకు ఫోన్ చేసి పోలీసులు వచ్చిన తర్వాత కూడా అట్లా వీరంగా సృష్టించి బీరుబాటిలతో పగలగొట్టాడు. రామ్మోహన్ రావు గారు, ఇది ఒక ఎత్తు అయితే అంటే ఒక దారుణంగా అంటే ఈ చరిత్రలో ఈ కోర్టు కేసులు ఉన్నంత మాత్రాన విత్డ్రా చేసుకోకపోతే చంపేస్తారా? ఇది మానవత్వం ఎక్కడున్నది? సొంత తమ్ముడు కొడుకు మీద అట్లా అగత్యాలు జరుగుతూ ఉంటే మనం అంటే ఒక మానవత్వ దృక్పథంతో మనం ఉన్నటువంటి సొసైటీలో జరుగుతున్న ఇట్లాంటి గొడవలని ఏ విధంగా చూడొచ్చండి? జనరల్ గా అసహనం పెరుగుతుంది, హింస పెరుగుతుంది. ఏమంటే ఇవాళ ఆయన టీడీపీ ప్రచార కార్యదర్శి కనుక విమర్శిస్తున్నాం అంతే తప్ప జనరల్ గా జరుగుతున్న హింస చూస్తే తల్లి కొడుకుని చంపేస్తుంది, కొడుకు తల్లిని చంపేస్తున్నాడు, భార్య భర్తను చంపుతున్నది చూస్తలేమా? మన కుటుంబ తగాదాలు ఎన్ని వస్తున్నాయి చూస్తున్నాం కదా. చెప్పాలంటే అసహనం పెరిగి ముఖ్యంగా అక్రమ సంబంధాలు, మద్యము, రకంగా రాజకీయ కక్షలు ఇవన్నీ కలగలితే నేర సామ్రాజ్యం ఉంటుంది. అసలు నేరాలు లేని సమాజం ఉండదు. కానీ దాన్ని అదుపు చేసే చర్యల భాగంగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలి. అసలు యాక్చువల్ గా రాజ్యము అంటే స్టేట్ బాధ్యత ఏంటి? ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం ప్రధానమైన బాధ్యతలు. తర్వాతనే అశోకుడు చెట్లు నాటించను, బావు దావించను, ఇవన్నీ కూడా అదనపు పనులు. కనుక రాజ్యం ఏం చేయాలంటే, స్టేట్ ఏం చేయాలంటే, ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. సో మన పోలీసుల సాక్షిగానే ఆయన దాడి చేశారు, పోలీసులు ఉండగా కానీ అంటే అధికార పార్టీ బాధము బలుపు ఇవన్నీ ఉంటే పని చేస్తే 100% అధికారంలో ఉన్నామని ఒక అంటే మేము పెద్ద పోటుగాళ్ళమి, ఈ రాష్ట్రంలో మేము మగాళ్ళమి. ఇప్పుడు వాళ్ళు టీడీపీ ఉంది, రేపు వైసీపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాటర్ ఇట్స్ మేబీ ఏ పార్టీ అని రావచ్చు. కానీ అంటే నా పక్షపాత అయిందని మాట్లాడాలంటే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు నా అంత మునగాడు లేరు అనుకుంటారు, మా అంత పోటుగాళ్ళు లేరు అనుకుంటారు, ఇష్టమైనట్టు చేస్తారు. అధికారం పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ జైలు పాలవుతారు, మళ్ళీ పాత కేసులు ముందుకు వస్తాయి. అది ముఖ్యమంత్రుల స్థాయిలో వస్తున్నప్పుడు శ్రీనివాస్ ఇదో లెక్క కాదంటున్నాడు. వ్యక్తిగతమైన కేసే కావచ్చు, కానీ వాళ్ళు చేసిన పని తప్పు. హింస ఇప్పుడు తప్పే. పోలీసులు చూస్తున్నా గానీ ఆ ఫోటోలు చూశాను కదా నేను, అబ్బాయి చాలా దారుణంగా కొట్టారు. ఏమంటారా, ఇప్పుడు ఏమైనా ఉంటే కోర్టు ద్వారా చూసుకోవాలి, లేకుంటే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. తమ్ముని కొడుకైనా సరే ఇంకెవరైనా సరే అట్లా ఒక టీడీపీకి సంబంధించిన ఆయన నాయకుడు కనుక ఆయన తప్పించే ప్రయత్నం చేస్తున్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అందుకని అదే ఆ విషయమే ఫైనల్ గా మీకు చివరి కూర్చునిగా టీడీపీ నాయకుడు అని, ప్రచార కార్యదర్శి అని, ఒక పోలవరం నియోజకవర్గానికి ఒక పార్టీ నాయకుడు అని, నేత అని ఈ కేసుని తప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. పోలీసుల మీద వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది అలాగా విచారణని తప్పించే అవకాశాలు ఉన్నాయంటారా? ఒక లాయర్గా, మీకు అడ్వకేట్గా, ఒక సీనియర్ అడ్వకేట్గా మీరు చెప్పండి.
శ్రీనివాస్ ఎట్లాగో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. పోలీసులు కూడా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకు తాబేదారి చేస్తున్నారు. గతంలో చూసాం కదా. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలీసులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ కూడా అధికార పార్టీకి వాళ్ళ వత్తాస పలికితే వాళ్ళ అధికార పార్టీ మారిన తర్వాత వీళ్ళు జైలుకి వెళ్లాల్సి వస్తుంది కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన సంజయ్ ఎక్కడ ఉన్నారు, సునీల్ ఎక్కడ ఉన్నారు చూసాం కదా. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనం చూసుకుంటే మన బిపి ఆచార్య, మన శ్రీలక్ష్మి ఎక్కడున్నారు చూసాం కదా. అధికారులు ఎవరైనా అధికారులు ప్రభుత్వం ఏది ఉంటే దానికి వత్తాసు పలుకుతూ తావేదాలుగా పనిచేస్తే రేపు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టం తన పని తాను చేసుకోవాలి. ఈ విషయంలో నేను స్పష్టంగా చెప్తున్నా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు మీరు చట్టం తన పని చేసుకోపోండి. మీ కళ్ళ ముందు జరుగుతున్న ఘోరాన్ని గమనించారు కదా. అది టీడీపీ ప్రచార కార్యదర్శి చాలా చిన్న పదవి, చాలా పెద్ద పదవులు ఉండదు జైలుకు పోయిన సందర్భం చూస్తుంది. అందరూ జైలుకు పోయినరు. గతంలో టీడీపీలో కూడా కాంగ్రెస్ లో ఉన్నా వైసీపీలో ఉన్నా జైలుకు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది లెక్క కాదు. కానీ హింస జరిగినప్పుడు అది అంత పెద్ద ఎత్తున నేరం జరిగినప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేయాలి? ఒక హత్యా ప్రయత్నం అయింది, ఇంకో సమస్య లేదు. 307 పాత సిఆర్పిసి ప్రకారం 307 కొత్త బిఎన్ఎస్ యాక్ట్ కూడా ఉంది. పెడతారనుకుంటున్నాం. పెట్టలేదు అనుకోండి, ఇంత మీడియా ఇంత పట్టించుకున్నాక పెట్టలేదు అనుకోండి, వాళ్ళే బదనాం అవుతారు. ఇవాళ వీళ్ళు తప్పించు, రేపొద్దున వాడు ఇంకోటి తప్పిస్తాడు, హత్య చేస్తాడు రేపొద్దున ఈయన పోయి కదా. కక్షలు కార్పణ్యాల కాలం కావద్దు. ప్రభుత్వాలు ఈ చెప్పిన శాంతి భద్రతల అంశం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతే. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలి. పరస్పర దాడులు సరైనవి కావు. సివిల్ కేసులు పరిష్కరించుకోవాలి. కుటుంబ తగాద కావచ్చు, భూమి కేసు కావచ్చు, ఇతరత్ర ఏవైనా కావచ్చు. నేరాలు ఘోరాలు జరుగుతున్నదని అరికట్టాల్సిన అవసరం ఉంది. కొత్త సంవత్సరంలో ఇటువంటి నేరాలు మొదలైనవి అంటే ఆగవు. అందుకని ప్రభుత్వము ఇటువంటి భద్రాన్ని తెచ్చుకోవద్దు. ప్రభుత్వం శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ వీళ్ళు ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు. ఇటువంటి హింసను మనం తిరస్కరించాల్సిందే. దీనికి సరైన విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులుగా కోరదాం. థ్యాంక్ యూ సార్. మీరు ఫోన్లో లేకొచ్చినందుకు మళ్ళీ మీకు కలుస్తాం సార్. అది ఏం జరిగినా ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా చెప్తూ ఉన్నారు. పోలీసుల జోక్యంతో వాళ్ళు పట్టించుకోకపోవడంతో అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. టోటల్గా ఆంధ్రప్రదేశ్లోని ఈ టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, ఈ మదన్ పోలవరం నియోజకవర్గ ప్రచార కార్యదర్శి, ఈయన చేసినటువంటి అగత్యం చిన్నది కాదు. ఏదైతే అత్యాయత్నం కింద కేసు నమోదవుతున్నది, ఇమీడియట్లుగా కేసు వేయాలి, ఇమీడియట్లుగా జైలు పంపించే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఓ పక్క చెబుతూ ఉన్నారు. లేని పక్షంలోని టీడీపీ పార్టీకి పూర్తిగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అగత్యాలు 2026 స్టార్టింగ్ ఇది ఎంతవరకు వెళ్తాయి, 2027 జనవరి 1 వచ్చేసరికి ఈ కేసులు ఎంతవరకు వెళ్తాయి అనేది కూడా ఒక విధంగా చూడొచ్చు. ఎంతవరకు దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. భూమి తగాదాలను తీసుకొచ్చి పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ని నిర్వీర్యం చేస్తున్నారని కూడా ఒక పక్క చెబుతూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము మొన్న ఏదైతే రిలీజ్ చేసిందో, పోలీసు వ్యవస్థ ఎట్లా ఉందని రిలీజ్ చేసిందో, ఆంధ్రప్రదేశ్ స్థానము చాలా చిట్టచివర స్థానంగా పరిగణించారని తెలుస్తున్నది. పోలీసుల జోక్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇట్లాంటి ఎవరైతే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలకడం వల్ల ఇది సాధ్యమవుతున్నది. అందువల్లే మొత్తం కూడా హరాచకాలు, రేపులు, మానభంగాలు అన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు ప్రేరేపిస్తున్నారని కూడా ఒక పక్క చెబుతున్నారు. ఏం జరిగినా ఇట్లాంటి అరాచకాలు జరగకుండా చూడవలసింది పోలీసు వ్యవస్థ, అధికార వ్యవస్థ అని కూడా మన సీనియర్ అడ్వకేట్ బండారు రామ్మోహన్ గారు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.